వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మీ మధ్యన మరి సంవాదం చేయడానికి దేవుడు నన్ను మీ మధ్య నడిపించారు. అందరూ బట్టి దేవుని స్తోత్రాలు. అన్న మాటికి ఇక్కడికి రావాలని కోరుతా ఉన్నారు. అది 3వ వారం నేను వాయిదా వేయబట్టి కొన్ని పనుల వల్ల నేను రాలేకపోతున్నాను. దయచేసి జీవన కోటాన్ని ప్రభు మనం పెడుతున్నా. సరే, మంచిది కదా. మాకున్న సమయంలోనే పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మార్లు చూసుకుంటూ మనం ముందుకు సాగి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త ఎన్నోసార్లు ఎంతోమంది దైవజనులు, సువార్థికులు, సేవకులు ఈ మాట చెప్పి ఉంటారు. నేను అంటే గొప్పవాణి కాదు. సరే, ఏది ఏమైనా దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూసుకుంటూ మనం ముందుకు సాగి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం వచనం 28 చదువుకున్నామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం వచనం 28 చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను స్వార్థికులను, దీన మనసు గలవాళ్ళు కనుక మీ మీద నా కాలు ఎత్తుకొని నా యొక్క నేర్చుకున్నాడు. అప్పుడు మీ ప్రాణముకు శాంతి దొరుకును. ఏదైనా నా కార్య సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుడు చిన్న మాటలు దీవించినట్టుగా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాం. తర్వాత వాటి ప్రశ్నలకు వెళ్దాం. సోదరి సహోదరులారా, ఉదయకాల వేళలో ఆయన సన్నిధికి మనం చేరువేసుకున్నాం. మంచిది. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం వచనం 28, 29, 30 వచనాలు చదువుకున్నామంటే 28, 29, 30 వచనాలు చదువుకున్నాం. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు స్వయాన దేవాది దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా అంటా ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఒకరిని పిలిచలేదు, ఒక కులం వారిని పిలిచలేదు, ఒక వర్గం వారిని పిలిచలేదు, పలానా వారిని పిలిచలేదు, పలానా వారి భారాన్ని నేను భరిస్తానని చెప్పట్లేదు. ఆయన ఏమని చెప్తా ఉన్నారు అంటే, సమస్త ప్రజలారా, లోకంలో ఉన్న సర్వ మానవాన్ని ఆయన పిలుస్తా ఉన్నారు. ఎందుకు పిలుస్తా ఉన్నారంటే, ఒక భారము కలిగి ఉన్నారు మానవుడు. ఏమండి? మానవుడు ఒక భారము కలిగి ఉన్నాడు. లోకంలో ఎన్నో భారాలు ఉన్నాయి. ఎన్నో మానవుడికి కలిగిన శ్రమతను బట్టి కుటుంబ భారం ఉన్నది, పొలం భారం, ఉద్యోగ భారం, సమస్తమైన భారము మానవుడు కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక భారము ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఈ భారము మాకు ఏమి లేదు సమస్త మానవులు అనుకుంటా ఉంటారు. చూడండి, ఏ భారం అంటే ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా అంటా ఉన్నారు. ఏ భారం అంటే ఇది పాప భారము. ఎవరి పాప భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ పాప భారాన్ని తొలగించేది నేనే. మీకు విశ్రాంతి లేక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, ఎవరి కుటుంబంలో సమస్యలు, ఇరుగు సమస్యలు, ఇంట్లో భార్యకు నెమ్మది లేదు, భర్తకు నెమ్మది లేదు, పిల్లలకు నెమ్మది లేదు. ఏమండి? ఇటువంటి వారిని దేవుడు ఏమని పిలుస్తున్నారు అంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తా ఉన్నారు. ఎవరైనా పిలుస్తారా? ఏదైనా ఒక మాకు ఇబ్బంది కలిగి ఉంటే
తోటి వారు మనం పిలిచి నీ భార్యనే బరాయిస్తానండి, నీ భార్యనే బరాయిస్తానండి. భార్య అంటుందా, ఎందుకండి అంటే బాధపడతా ఉన్నావు, నీ భార్య మీద బరాయిస్తాను, నీ పాపాన్ని నేను బరాయిస్తాను అంటుందా భార్య? అనరు. భార్య పాప భారాన్ని మోయడానికి ఇష్టపడరు. భార్య పాపము భర్త మోయడానికి ఇష్టపడరు. తల్లిదండ్రుల పాప భారం పిల్లలు కూడా ఇష్టపడరు. అయితే దేవాది దేవుడు ఏమంటా ఉన్నారంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అని పిలుస్తూ ఉన్నారు. ప్రభునందు సోదరి సహోదరులారా, ఎంత మంచి దేవుడు కదండి. ఆయన పిలిచేవాడు సమస్త మానవాళి కొరకై ఆయన పిలుస్తా ఉన్నాడు. అయ్యా అమ్మ ఆలోచించండి, ఏమంటా ఉన్నారు? నా ఎద్దకు రండి అని పిలుస్తా ఉన్నారు. నా ఎద్దకు రండి. చూడండి యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి ఏమని చెప్తా ఉన్నారు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం వచ్చిన 18 చదువుతున్నామండి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రమైనను అవి హిమము వలె తెల్లవను, కెంపు వలె ఎర్రమైనను అవి గొర్రె పుచ్చు వలె తెల్లవను. ప్రభునందు సోదరి సోదరులారా, మీరు నమ్మి సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థము భుజించరు అని పిలుస్తా ఉన్నారు. ఏమని పిలుస్తా ఉన్నారు? రండి మీ పాపము తొలగించుటకు. ఏమండి? మీ పాపము తొలగించినప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. కొందరు అనుకుంటా ఉంటారు, మా పాపములు మేమే తీసుకుంటాం, మా పాపములు మేమే కలుపుకుంటాం. ప్రభువు సోదరి సోదరులారా, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపుతాడా? ఏమండి? ఒక పాపిని మళ్ళీ తర్వాత దేవుడిని నడిపిస్తాడా? ఒక పాపిని తన పాపములు పోవాలి అంటే పరిశుద్ధుడే కావాలి. ఏమండి? పరిశుద్ధుడే కావాలి. ఒక పాపిని పరిశుద్ధంగా చేయాలంటే పాపి కాదండి కావాల్సింది, పరిశుద్ధుడే కావాలి. మన పాపములు పోవాలంటే వృద్ధితనంలో ఉన్న మనము దావ చూపాలి అంటే మనకి ఎవరు కావాలి? చూపు కలిగిన వాడే కావాలి. ఏమంటే చూపు కలిగిన వాడే కావాలి. ఎందుకు? చూపు కలిగిన వాడే అయితే దావ చూపడానికి అవకాశం ఉంటుంది. అంటా ఉన్నారు కదా, గుడ్డివాడికి దావ చూపలేడు అందరికి. అది కాదు, అది అసాధ్యం. ఒకవేళ నమ్మి వెళ్ళి ఏదో ఒక గుంటలో పడే అవకాశం ఉంది. అందుకే అంటా ఉన్నారు, మీ పాపములు ఎర్రవలే రక్తం వలె ఎర్రమైన అవి హిమము వలె తెల్లగా చేయబడతాయి. రండి మీ వివాదము తెచ్చుకుందాము. మన వివాదం ఉంది. ఏంటి ఆ వివాదం అంటే పాపం అనే వివాదం మనలో ఉన్నది. దేవునికి మనకు మధ్య ఒక వివాదం ఉన్నది. ఆ వివాదమే దేవుని చెంతకు రాలేక చేస్తుంది. ఆ వివాదమే దేవుని చెంతకు రాకుండా చేస్తుంది. అందుకే అంటా ఉన్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తా ఉన్నారు. ప్రభునందు సోదరి సోదరులారా, ఇంకా ఎవరైనా పాప భారాన్ని తీసివేసుకునే వారు ఉన్నారా? ఆలోచించండి. ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి సమయం. దేవుని సువార్త వినబడుతుండగా నీ హృదయాల్లో పాపం అనే ఆలోచనలు కలిగినవి కదా. ప్రభువైన యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన నీ భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆలస్యం చేస్తావా? ఈ మనం నాకుతాయని అనుకుంటున్నావా? ఆలోచన చేసుకో ప్రియ సోదరి సహోదరుడా. దేవాది దేవుడు అంటా ఉన్నారు, ఆయన పిలిచే దేవుడు. ప్రభువు సోదరి సహోదరులారా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటా ఉన్నారు. మానవుడు విశ్రాంతి కలగాలంటే ఈ లోకంలో ఎన్నెన్నో చేస్తా ఉంటారు. ప్రభువు సోదరి సోదరులారా, ఆలోచించండి. ఎందుకన్నా ఈ యాగం చేస్తా ఉన్నా అంటే ఇంట్లో సమాధానం లేదన్నా, ఇంట్లో నెమ్మది లేదన్నా, ఇంట్లో విశ్రాంతి లేదన్నా, ఇంట్లో శోధనలు ఉన్నాయన్నా చెప్తా ఉంటారు. ఆ శోధనలు
శ్రమలు తీసివేయడానికి దేవాది దేవుడు నిన్ను నన్ను పిలుస్తా ఉన్నాడు. సరే, మంచిది బ్రారా. మన భారం మనం భరిస్తే మన భారం మనం కొందరికి భరించలేని వారు. సరే, మంచిది బ్రారా. కుటుంబ భారం ఉన్నది, పనుల భారం ఉన్నది, ఉద్యోగం భారం ఉన్నది. ప్రతి మానవానికి ఒక్కొక్క భారం మన మీద ఉన్నది. అట్లయితే చూడండి, ఒక ఆయన కరువు భారం ఉన్నది, ఈ లోకంలో ఎలా జీవించాలని ఒక ఆయన వెళ్ళిపోతా ఉన్నారు. చూడండి, రూతు గ్రంథం చూడండి, రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుతున్నామండి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశములకు కాపాడుటకు వెళ్ళాను. ప్రభువునందు సోదరి సోదరులారా, మన సంఘాలలో కుటుంబాలలో ఏం చేస్తా ఉంటారంటే, ఏదైనా ఒక భారం మనకు కలిగితే ఏం చేస్తా ఉంటారు, దేవుడు విడిచిపెట్టే వారుగా ఉంటారు. ఈయన కూడా అదే స్థితిలో ఉన్నటువంటి ఆయన. ఈయన పేరు ఏం పేరంటే ఎలీమెలెకు. ఈయన యూదా బెత్లెహేములో కాపురం ఉన్నటువంటి ఆయన. యూదా బెత్లెహేములో కాపురం ఉన్నటువంటి ఆయన. ఈయన కాపురము ఎక్కడ ఉన్నాడంటే దేవుని సన్నిధి. యూదా బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. దేవుని సన్నిధిలో కాపురం ఉన్నటువంటి ఆయన. ఎక్కడికి వెళ్తా ఉన్నాడు అంటే, చూడండి, బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశంలోకి కాపురం ఉన్నట్టుకు వెళ్ళారు. బెత్లెహేము దేవుని ఇల్లు, అది సమృద్ధి కలిగిన ఇల్లు. ఆ ఇంటిలో కరువు ఉండదు. అది దేవుని సింహాసనం బెత్లెహేము. అయితే దేవుని సింహాసనమైన ఆ ఇల్లు వేసి ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే మోయాబు దేశంలోకి వెళ్తా ఉన్నారు. మోయాబు చెప్పిపోయిన పట్టణం, మోయాబు కాలు కడుపున పల్లెం అనే దేవుని లేఖనాల్లో మనం చూడవచ్చు. ప్రభువునందు సోదరి సోదరులారా, ఆయన ప్రయాసపడి భారము చూసిన సమస్త జనులారా నా ఇద్దరు గడ్డని పిలుస్తా ఉన్నారు. ఈయనేం చేస్తున్నాడంటే, కరువు భారం కలిగిందని ఆ భారములను విడిపించాలని ఏం చేస్తా ఉన్నారంటే మోయాబు దేశానికి బయలుదేరుతా ఉన్నారు. ఎవరి కరువు వచ్చినది ఇంకొకరికైనా? ఆ బెత్లెహేము ఉన్న వాళ్ళందరికీ కూర్చుంటుందా? ఎవరి బెత్లెహేము ఉన్న వాళ్ళందరికీ కరువు వచ్చి ఉంటుంది. అదైతే ఈ మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే తనకే కరువు వచ్చిందని బాధపడతా ఉన్నారు. ఈయన ఇక్కడ ఏం చేస్తున్నారంటే సమస్త జనులకు భారం కలిగి ఉందని అందరినీ అమ్మ చెప్తా ఉన్నారు దేవాది దేవుడు. ఈ మోయాబులో ఉన్న ఈ బెత్లెహేములో ఉన్నటువంటి ఎలీమెలెకు కూడా ఏం చేస్తా ఉన్నారంటే, ఈ భారం నుండి తప్పించే వాళ్ళు ఎవరు? నన్ను నేనే తప్పించుకోవాలి, నన్ను నేనే రక్షించుకోవాలి, నా ప్రాణాన్ని నేనే కాపాడుకోవాలి, నన్ను నేనే కాపాడుకొని నా కుటుంబం అంతా కాపాడుకోవాలని ఆశ కలిగి వెళ్ళారు. ఏమండి, ఆ మోయాబు దేశం వెళ్ళకూడని ప్రదేశం. చాలా మంది ఇక్కడ బాగలేదని, ఇక్కడ సమాజం లేదని ఎంతో మంది వెళ్ళిపోతా ఉంటారు. లేదా ఆ వెళ్ళే చోటు ఎలా ఉంటుందో, ఆ పరిస్థితులు ఏందో, ఆ వాతావరణం ఏందో అది గుర్తిరిగినావా? ఏమండి, సమృద్ధి గల పట్టణం బెత్లెహేము, సమృద్ధి గల పట్టణాన్ని విడిచి ఎక్కడికి వెళ్తా ఉన్నారంటే మోయాబు దేశంలో కాపురం ఉండడానికి వెళ్తా ఉన్నాడు. కాపురం ఉండడానికి వెళ్ళిన వ్యక్తి ఏమయ్యాడంటే, చూడండి ఎంత నష్టపోయాడో. చూడండి, తన పెనిమిటి ఎలీమెలెకు చనిపోయిన తర్వాత వచ్చిన 3లో నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయో ఇద్దరు కుమారులు నిలిచిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొని వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మగులోను పిల్లోను ఇద్దరు కుమారులు చనిపోయేది. ప్రభువునందు సోదరి సోదరులారా, ఈయన కరువు భారం ఉందని, కుటుంబాన్ని పోషించుకోవాలని, కుటుంబాన్ని రక్షించుకోవాలని ఎక్కడికి వెళ్తున్నారు?
తన సొంత యొక్క ఇంటిని విడిచి దేవుడు ఆశీర్వదించిన పట్టణాన్ని విడిచి మోయాబు దేశానికి వెళ్తా ఉన్నారు. ఏమండి, కరువు భారం ఉందని దేవుడికి తెలియదా? ఏమండి, దేవుడికి తెలియదా? నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలియదా? ఆ భారం ఏదో తెలియదా? ఏమండి, ఆ భారాన్ని విడిపించాలని దేవుడికి తెలియదా? తెలుసు. అయితే దేవుడు చేయనంతలోపే చేయాలనుకొని ఆ మోయాబు దేశానికి వెళ్ళిపోతా ఉన్నాడు. తొందరపడి ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. జాగ్రత్త పేద. సంఘం విడవకూడదు, సహవాసం విడవకూడదు. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఒక బెత్లెహేము. ఈ బెత్లెహేములో సమృద్ధిగా ఆహారం ఉంది. ఈ బెత్లెహేములో సమృద్ధిగా పౌష్టిక బలమైన ఆహారం ఉంది. ఇక్కడ నుండి వెళ్తే సమస్యలు వస్తాయి పేద. చూడండి, ఏమైంది కూడా అంటే తన భార్య ఎలిమెలెకు చనిపోయారు. నయోమి భర్త చనిపోయారు. చూడండి, నయోమి భర్త చనిపోయిన తర్వాత నయోమి కుమారులు కూడా మహలోను కిలోను చనిపోయారు. ఎంత నష్టపోయారండి. కరువు భారం ఉందని దేవుడు ఎడవకుండా, దేవుడి చిత్తం తెలుసుకోకుండా మనం వెళ్ళిపోతే చాలా ప్రమాదం ఉంది. చూడండి, మన భారం ఏం చేయాలంట? కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనల గ్రంథం దేవాలయ దేవుడు ఏమని చదివిస్తా ఉన్నారో. మన భారం ఏం చేయాలంట? చూడండి, 55వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం వచ్చిన 22 చదువుకున్నామండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. బ్రహ్మందు సోదరి సోదరులారా, మన భారం ఏం చేయాలి? ఆయన మీద మోపాలి. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని, ఇబ్బంది కలిగిందని, ఏమండి, కరువు కలిగిందని ఏం చేశాడు? మమ్మల్ని ఇద్దరు మనుషులు కోల్పోయారు. తన భార్యను, తన భర్తను కోల్పోయింది నయోమి. తన కుటుంబం అంతా ఏమైంది? చిన్న భిన్నమైపోయింది. భారం కరువు కలిగిందని నువ్వు చిన్న నిర్ణయాలు తీసుకుంటే అది నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పాలు చేస్తుంది. జాగ్రత్త. అందుకే అంటా ఉన్నారు, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొను. ఆదుకునే దేవుడు ఉండగా, ఆదరించే దేవుడు ఉండగా మనకు చింత అయ్యేదండి, మనకు దిగులేదా? ఆదుకునే గొప్ప దేవుడు ఉన్నారు. ఏమంటా ఉన్నారు? మీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నీ సమస్యలు తీస్తారు. నీ భారాన్ని మోపితే నీకున్న పరిష్కారాన్ని చేస్తారు. చూడండి, ఏమంటా ఉన్నారు? నీతిమంతులు ఆయన ఎన్నడూ కరుణనీయుడు. నువ్వు నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవిస్తే నీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆయన నిన్ను తీర్చే దేవుడు సమర్థమైన దేవుడు. అందుకే అంటా ఉన్నారు, నీతిమంతులు ఆయన ఎన్నడూ కరుణనీయుడు. దేవా, నాశనంలో నీవు వారిని పడవేయువు. రక్తవరాలను వంచకులను సగకాలమున నువ్వు బ్రతుకు, సగకాలమైన వారు బ్రతుకుదురు. ప్రభునందు సోదరి సోదరులారా, మగలోను పిల్లను కోల్పోయిన కుటుంబం, భర్తను కోల్పోయిన కుటుంబం ఎంతవరకు జీవించిందండి? మీరు జీవితకాలం సమృద్ధిగా జీవించాలని ఆశపడ్డారు. వాళ్ళు ఏం చేశారంటే మధ్యలోనే కోల్పోయారు. ఇక్కడ ఏమని చెప్తా ఉన్నారంటే, నీతిమంతులు ఆయన ఎన్నడూ కరుణీయుడు. ఇప్పుడు చెప్పండి, సగం కాలం వరకు బ్రతికి దేవుడండి ఎవరి? నీ సగం కాలం వరకు బ్రతికి దేవుడు. సంపూర్ణంగా బతకాలి, మా కుటుంబం మేము సంపూర్ణంగా ఉండాలని ఏం చేశారంటే ఆ మోయాబు దేశానికి ఏం చేశారు? ప్రయాణంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తన కుటుంబాన్ని సగంలోనే కోల్పోయారు. మోయాబు దేశం చెప్పిపోయిన దేశం, ఆ దేశం వెళ్ళకూడని ప్రదేశం. కానీ ఏం చేస్తా ఉన్నారంటే వెళ్ళిపోయిన తర్వాత రోజు తన భర్తను నయోమి తన భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కోల్పోయింది. దేవాది దేవుడు ఏం చెప్తున్నారంటే, రక్తపురాలు వంశకులు సగం కాలమైనను బ్రతుకుతారు, సగం కాలమైనను బ్రతుకుతారా? నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవాది దేవుడి మీద నమ్మిక ఉంచిన
వచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో సంపూర్ణమైన ఆవస్థతో మనం జీవించగలం. చూడండి 68వ కీర్తన 68వ కీర్తన 68వ కీర్తన వచనం 29 చూడండి. దేవుడు మా పక్షంగా సంపూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ప్రభువు సోదరి సోదరులారా, ఆ యొక్క బెత్లెహేములో ఉంటే ఈ కరువు వలన చనిపోతామేమో అని భయపడ్డారు ప్రభువును తెలియదు. మోయాబు దేశంలో ఉంటే మేము సంపూర్ణ ఆశతో ఉంటాం అనుకున్నారు. బెత్లెహేములో ఉంటే మాకు సంపూర్ణ ఆశ ఉండదు, సగంలోనే కరువు వలన చనిపోతాం అనుకున్నారు. అయితే దేవుడు అంటున్నారంటే దేవుడు మా పక్షంలో సంపూర్ణ రక్షణ కలగజేయుడు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆలోచన చేశారా? కరువు భారములు ఈ భారం వల్ల మేము చనిపోతామనుకున్నారు. బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిన వారు బ్రహ్మందు సోదరి సహోదరులారా, అయితే మరణము తప్పించుట యెహోవా వశం. ఆయన ఏ విధంగా నేను పోషిస్తానో, ఏ విధంగా నేను సంరక్షిస్తానో, ఏ విధంగా నేను ఆడుకుంటానో దేవునికి తెలియదా? ఏమండి, ఏలియాకు 3.5 సంవత్సరంలో కరువు వచ్చినప్పుడు ఏం చేశాడు? కాపుల ద్వారా ఏలియాను పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా? ఏమండి, మనల్ని పోషించలేడా? చూడండి ద్వారా మనల్ని పోషించడానికి దేవుడు సమర్థమైన వాడు. అదైతే మనమే ఒకసారి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటాం. ప్రభువును సోదరి సోదరులారా, మేము చనిపోతామేమో అనుకున్నారు. వారు ఏం చేస్తా ఉన్నారంటే ఆ బెత్లెహేమును విడిచి మోయాబు దేశానికి ప్రయాణమే వెళ్తా ఉన్నారు. ప్రభువును సోదరి సోదరులారా, దేవుడు చెప్తున్న మాట, మరణము తప్పించుట యెహోవా వశం. ఆ మరణం నుండి దేవుడు నిన్ను నన్ను తప్పించాడు. అందుకే అంటున్నారు, మీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నీ మరణం నుండి తప్పించగల సమర్థుడు. ప్రభువును సోదరి సోదరులారా, సరే మంచిది చూడండి. సరే, ఆ మరణము తప్పించిన దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే చూడండి, ఆ భారము ఏమంటున్నారు మత్తయి రాసిన సువార్త, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తా ఉన్నాడు. మోయాబు దేశానికి వెళ్ళిన వారు ఏమైపోయారంటే కరువు భారం ఉందని వెళ్ళిపోయి ప్రాణాలను వెతికి తెచ్చుకున్నారు. అట్లయితే యెహోవా ఏమంటా ఉన్నాడంటే మీ భారము యెహోవా మీద మోపము అని చెప్తా ఉన్నాడు. సరే, మన భారము యెహోవా మీద మోపినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మన భారాన్ని ఆయన భరించేవాడుగా ఉన్నాడు. సరే, మనం మన భారాన్ని ఆయన భరిస్తాడు, కానీ మనం ఏం చేయాలి? ఆయన మన భారాన్ని భరిస్తాడు, మనం ఏం చేయాలి? చూడండి, మనం ఏం చేయాలో చూద్దాం. మనం ఏం చేయాలి? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కృపాశమున కూర్చొని ఉన్నారు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనకూడి. ప్రభువును సోదరి సోదరులారా, మన భారము ఆయన భరించినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక మా ఆశలు ఎలా ఉండాలి? భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. ఏమండి, మన భారం మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మనం ఏదో ఉండాలి? ఇక ఏమైనా సరే నా దేవుడు నాకు చూసుకుంటాడు, అంతే. ఏమైనా సరే నా దేవుడు నాకు చూసుకుంటాడు. కరువు వచ్చినా సంతోషమే, ఇబ్బంది వచ్చినా సంతోషమే, కష్టాలు వచ్చినా సంతోషమే, శ్రమ వచ్చినా సంతోషమే అనే విధంగా ఉన్నారు. అందుకే అంటా ఉన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైనున్న వాటి మీదనే వెతుకుడి, పైనున్న వాటిని వెతకాలి. ఇంకా ఆయన మన భారం భరిస్తున్నారు, అనుదినం మన భారాన్ని ఆయన భరిస్తున్నారు. ఏం కావాలో ఆయనకు తెలియదా? తెలుసు కదా, నీకు ఏ అక్కర కలిగి ఉన్నారో, నీ ఏ అవస్థ కలిగి ఉన్నావో,
ఏ ఇబ్బంది కలిగి ఉన్నావో, ఏది కావాలో దేవుడికి తెలుసు. అయితే నువ్వేం చేయాలంట? పైన వాటి మీదనే నువ్వు శ్రద్ధ ఉంచాలి. భూ సంబంధమైన వాటి మీద మనము మనసు ఉంచకుండా పరలోకం ఉన్న వాటి మీదనే మనము మనసు ఉంచేవాళ్ళమై దేవుని సన్నిధిలో మనం కొనసాగాలి. ప్రభునందు సోదరులారా, అట్లయితే పౌలు అంటా ఉన్నారు, ఆయనకు భారం కలుగుతుందంట. చూడండి ఏం భారమో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 9:14 చూద్దాం. నేను సువార్త ప్రకటిస్తున్నాను, నాకు వచ్చే కారణమే లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. మన భారం ఏంటిది? పైన వాటి మీదనే మనం మనసు ఉంచాలి, పైన వాటినే మనం వెతకాలి. అయితే పైన వాటి మీద వెతకాలని మనం ఏం చేయాలి? దేవుని పని చేయాలి. ఎవరి అందుకే అంటా ఉన్నారు పౌలు, నేను సువార్తను ప్రకటిస్తున్నాను, నాకు వచ్చే కారణమే లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఆయన మీద మన భారం మోపబడి ఉన్నది. ఆయన భారం ఏం చేయాలి? సువార్త ప్రకటించే భారం మనం తీసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నారు, ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఆయన భారాన్ని నేను ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. దేవుని కొరకై ఏం చేయాలి? కొందరైనా దేవుని వైపు నడిపించే వారిగా ఉండాలి. నీ ఇరుగు వారిని, కుటుంబం వారిని, బంధువులను, రక్త సంబంధికులను ప్రతి ఒక్కరిని ఏం చేయాలి మనము? ఆయన భారం ఏంటిదంటే ఆత్మ సంపాదనే. నా కొరకు నా బిడ్డ కష్టపడతారనే ఆయన భారం. ప్రభునందు సోదరులారా, అందుకే అంటా ఉన్నారు, ప్రకటించవలసిన భారం, సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే సువార్తను నలుగురికి చెప్పి దేవుని వైపు మనం చెప్పేవారిగా ఉండాలి. మంచిది కదా? చూద్దాం. మత్తయి రాసిన సువార్త 20:11 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవాది దేవుడు పిలుస్తున్నాడు. ప్రయాసపడతా ఉన్నాం మన కుటుంబాల కోసం, మన యొక్క పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, తల్లిదండ్రుల కోసం ప్రయాసపడతా ఉన్నాం. ఎందుకు? ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ప్రయాసపడాల్సిందే. అది దేవుడే చెప్పారు ఆది కాలంలో, నువ్వు ప్రయాసపడి ఈ నేలను చివరితో నువ్వు చిందించి నువ్వు నేల నుండి ముళ్ళ తొక్కలు వేసి నీవు జీవాహారం తెదువు కాక అని దేవాది దేవుడు చెప్పారు. మనం ప్రయాసపడాలి. ప్రయాసపడకుండా ఏమీ మనకు రాదు. అందుకే అంటా ఉన్నారు. అయితే ప్రయాసపడి మనం ఏం చేయాలి? కుటుంబాన్ని పోషించుకుంటుంటాం. ఉద్యోగానికి వెళ్ళాలన్నా అది ప్రయాసే, పొలం పనికి వెళ్ళాలన్నా అది ప్రయాసే, ఒక కూలి పనికి వెళ్ళాలన్నా అది ప్రయాసే. ప్రయాస పడకుండా మనకు ఏది రావు. అయితే మన ప్రయాస ఎటువంటిదంతా చూడండి. మన ప్రయాస ఎటువంటిదంతా? ప్రసంగి గ్రంథం చూడండి. ప్రసంగి గ్రంథం మన ప్రయాస ఎటువంటిదంట? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7 చూడండి. మనుషుల ప్రయాసంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు. ప్రభునందు సోదరులారా, మన ప్రయాసంతా దేనికి? ఏమంటే మన ప్రయాసంతా నోటికి, అదే కడుపుకి తినాలనే, మన తిండి కోసమే ప్రయాస పడతా ఉంటాం. అట్లయితే మన ప్రయాస ఏం చేయదంట? ఏమండి? మన ప్రయాస అది సంతృష్టిని ఇవ్వదు. మన ప్రయాసపడి కుటుంబాన్ని పోషించుకోవాలని నెమ్మది ఉంటారు. అట్లయితే ప్రయాస పడతాం కానీ ఈ లోకంలో మన ప్రయాసంతా ఏమంటున్నారంటే, ఇదే ప్రసంగి గ్రంథం 5:16 సూర్యుని కింద పడు ప్రయాసంతా వ్యర్థమైపోయే ప్రయాస. ఇది ఏమండి? ఈ జీవన సంబంధమైన ప్రయాస వ్యర్థమైపోతుంది. ఇది ఈ లోకం వరకే, కుటుంబం ఉన్నంత వరకే మన ప్రయాస. అయితే మన కోసం ప్రయాసపడిన దేవుడు ఉన్నాడు. ఏం ప్రయాసపడ్డారు ఆయన? ఏమండి? మన కోసం ఏం ప్రయాసపడ్డారు అంటే
దేవుడు నీ కోసం నా కోసం ఆ కలువరిలో ప్రయాసపడ్డాడు, నలిగిపోయి వేదన పడ్డాడు. అందుకే అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండయ్యా, మీ ప్రయాసను తీర్చడానికి నేనే సమర్థమైన దేవుడను అంటా ఉన్నాడు. ఆయన మా కోసం ప్రయాసపడ్డాడు, నలిగిపోయాడు. ఆ ఎర్రటి ఎండలో నీ కోసం నా కోసం తన అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చిందించాడు. ఆయన దేహమంతా నీ కోసం నా కోసం శిక్షబడింది. అంత ప్రయాసపడి దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇస్తే మనం దేవుడి కోసం ప్రయాసపడతా ఉన్నామా? ఏమండి, ప్రయాసపడిన దేవుడి కోసం మనం దేవుడి కోసం ఎంత ప్రయాసపడతా ఉన్నాం? మన ప్రయాసంగా దేనికంట ఇదే చెప్తాడు ప్రతి గ్రంథంలో, మన ప్రయాసంతా నోటికే. అయితే ఇది భూలోకంలో వ్యర్థమయ్యే ప్రయాస. ప్రభునందు ప్రయాసపడ్డది ఎందరికీ వ్యర్థం కాక. ప్రభునందు ప్రయాసపడ్డాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అంతకన్నా ముందు చూడండి, లూకా రాసిన సువార్త చూడండి. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. ఆయనలో నీ మాట చొప్పున వలలు వేద్దామని ఆయనతో చెప్పాను. ప్రభువులో సోదర సహోదరా, నోటిగా ప్రయాసపడితే ఏమవుతుంది? ప్రయాస వ్యర్థమైపోతుంది. ఏమండి, ఆ ప్రయాస పడినప్పుడు ఆ ఫలితం రాకపోతే ఎంత నిరాశో. ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, సీమోను దోణిలో చేపల వేటలు రాత్రంతా ప్రయాసపడ్డారు. చేపల వేటలో సముద్రం మీద రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమి దొరకలే. అట్లయితే దేవుడు చెప్పిన విధంగా మీరు లోతుకు వెళ్ళి మీ వలలు వీడని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, సీమోను ఏలినవాడ, రాత్రంతా మీరు ప్రయాసపడ్డది. రాత్రంతా వాళ్ళు సొంత నిర్ణయాలతో ప్రయాసపడ్డారే, కానీ ఇప్పుడు ఏమంటున్నారో చూడండి, కానీ మాకేమీ దొరకలేదు. అయినలో నీ మాట చొప్పున వలలేదు. అయ్యా, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, కానీ మా ప్రయాస వ్యర్థమైపోయింది. మా ప్రయాస పడ్డాం, కానీ మాకు ఏమీ దొరకలేదు. అయితే నీ మాట చొప్పున వలవేద్దాం, నీ మాట చొప్పున మేము వలవేస్తాం అన్నప్పుడు దేవుడి మాట చొప్పున విలువేసినందుకు దేవుడి మాట మీద నమ్మకం వచ్చి ప్రయాసపడినందుకు వారికి ఏమయ్యాయి చూడండి. ఏమయ్యారు? 6వ వచనం ఆయన చెప్పాను, వారు చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు మిగులునంతగా. ఏమండి, నీకై నువ్వు ప్రయాసపడితే, నీ సొంతంగా నువ్వు ప్రయాసపడితే అది వ్యర్థమైపోతుంది. అందుకే సూర్యుని కింద ప్రతి మానవుడు ప్రయాస వ్యర్థమనే ప్రసంగి గ్రంథంలో రాయబడినట్టుగా మన సొంత నిర్ణయాల వల్ల మనం ప్రయాసపడితే అది వ్యర్థమే. దేవుని మాటను బట్టి ప్రయాసపడితే ఆ ప్రయాసపడేందుకు వారు ఏమయ్యారంటే 2 జోడెలు నిండునంతగా, అనగా వాళ్ళు పిగులునంతగా చేపలు పడ్డాయి. అందుకే అంటా ఉన్నారు, ప్రయాస మానుకోండి, మీ ప్రయాస మానుకొని నేను చెప్పినట్టు ప్రయాసపడు అంటా ఉన్నారు. చూడండి, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. అట్లయితే మనం ప్రయాసపడితే ఏమవుతుందంటే, చూడండి, మనం దేవుని విషయంలో ప్రయాసపడితే ఏమవుతుంది? మొదటి తిమోతి రాసిన పత్రిక మన దేవుని విషయంలో ప్రయాసపడితే ఏమవుతుంది? చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం వచ్చిన 17 చూడండి. వచ్చిన 15 మొదటి తిమోతి రాసిన పత్రిక వచ్చిన 17 చూడండి. బాగుగా పాలన చేయి పెద్దల విశేషంగా వాక్యమందు ఉపదేశంలో ప్రయాసపడి రెట్టింపు సన్మానము వాళ్ళు పాత్రులుగా ఎంచబడతారు అంటా ఉన్నాడు. ఏమండి, నువ్వు ప్రభు కొరకే ప్రయాసపడితే నీకేముంది? సన్మానం ఉంది. నీకై నువ్వు ప్రయాసపడితే అది వ్యర్థమే.
ఏమండి నీకేమో ప్రయాసపడి నీ జీవ సంబంధమైన ప్రయాస వ్యర్థమే. అందుకే అంటా ఉన్నారు, వారు రాత్రంతయు ప్రయాసపడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేదు. దేవుని మాట చొప్పున వల వేసినందుకు వారు ఏమయ్యారు, వలలు ప్రియులంతగా చేపలు విస్తారమైన చేపలు పడ్డారు. అందుకే అంటున్నాడు తిమోతి రాసిన పత్రికలో, ఉపదేశమందు ప్రయాసపడు వారికి రెట్టింపు సన్మానము పాత్రలుగా ఎంచవలెను అంటా ఉన్నారు. ఏమండి దేవుని పనిలో, సువార్త చేసే పనిలో, ప్రభు పనిలో నువ్వు ప్రయాసపడితే నీకేముంది, సన్మానం ఉంది. మాత్రమే కాదు, ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి, ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచ్చిన 3 చూడండి. వచ్చిన 3, అవును నిజమే సహోదరి సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను నిన్ను వేడుకొచ్చున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఏమండి ప్రభు పనిలో, ప్రభు చేసే సువార్త పనిలో, ప్రభు పనిలో నువ్వు పాలుభాగస్తులైతే, సువార్త పనిలో నువ్వు సహకరిస్తే, సువార్త పనిలో ప్రయాసపడితే, సువార్త పనిలో నువ్వు వారిని సాధరిస్తే నీ పేరు ఏమవుతుందంట, జీవ గ్రంథంలో లెక్కింపబడుతుంది కదా. ప్రయాసపడాలి. అందుకే అంటా ఉన్నారు, ప్రయాసపడి మీ కొరకు నేను ప్రయాసపడ్డాను, మిమ్మల్ని రక్షించడానికై నా దేహాన్ని సమర్పించాను, నా రక్తాన్ని తాగపోసాను, నా ప్రాణాన్ని పెట్టాను. మీరు నా కోసం ప్రయాసపడలేరా, నా మాట వినలేరా అని దేవుడు అడుగుతున్నారు. ఇంకా ప్రయాసపడాలని ఆశ ఉన్నా, ప్రయాసపడాలని మీలో కోరిక ఉన్నా, ప్రయాస పడలేకపోతున్నావా? ఆలోచన చేస్తూ సోదరి సోదరులా, ఇక్కడ ఏమంటున్నారు, నిజమే, అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతో సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారి సహాయము చేయమని నేను వేడుకొచ్చున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో లిఖింపబడ్డాయి. జీవ గ్రంథంలో రాయబడే వారి పేర్లు, నీ పేరు నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలంటే ప్రభు పనిలో మనం ప్రయాసపడాలి, ప్రయాసపడే వారిని సామరించాలి. అంతేకాదు తెస్సలోనికీయుల పత్రిక మొదటి పత్రిక 2:9 వారు పౌలు కొంతమంది సహోదరులు ఏం చేస్తా ఉన్నారంటే వారికి సువార్త ప్రకటించాలని రేయింబవులు సువార్త పని చేస్తా ఉన్నారు. వారి మధ్య ఏమి ఆశించకుండా సువార్త పని చేస్తా ఉన్నారు. ఇక్కడికి వర్షం అనకుండా, వాన అనకుండా, ఎండ అనకుండా, ముప్పు అనకుండా, ఏమైనా సరే ప్రభు ఉన్నారని పలువురు వచ్చి పని చేస్తా ఉంటే మనం వాళ్ళకి సహకారంలో ఉన్నామా లేదా? ఏమండి సహకారంలో ఉన్నామా లేదా? తోటి వారిని దేవుడిని నడిపించాలా లేదా? అదే మనం భారంతో చేసే పని. వారికి సహకారం అంటే అదే సువార్త పనిలో వారికి సహకరించాలి, కొంతమందిని ప్రోత్సహించాలి, కొంతమంది దేవుడిని నడిపించే విధంగా మనం ఉండాలి. అందుకే అలా చేసిన పేర్లు, వారి పేర్లు ఏమంటారా, జీవ గ్రంథమందు రాయబడి ఉంటాయి. జాగ్రత్తగా నువ్వు జీవ గ్రంథమందు దేవుడు రాయబడి ఉంటే దేవుని ప్రభు కొరకై, పని కొరకై, దేవుని ప్రభు కొరకై దేవుడు వాడుకుంటాడు. దేవుడు గది మాట తీరుస్తున్నాడు. మహోన్నతుడ పైన మహిమగల మా ప్రభువా, మా తండ్రి నీకు స్తోత్రములు ఆయన. అవును తండ్రి, ఈ పగలంతనైనా ఆరాధన కార్యక్రమాన్ని నేను నిర్వహించిన గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లించుకోవచ్చు ఉన్నాం. అవును నాయన, అనేకమైన వారు తండ్రి, అనేకులు ఉన్నారు తండ్రి. నిజమైన దేవుడు అనే సృష్టికర్తవు నీవేనని, సమాధానం ఇచ్చే దేవుడు నీవేనని తండ్రి, చెడిపోతున్న దేవుడు తండ్రి లోకంలో నాయన తండ్రి తప్పించడానికి నాయన తప్పించే గొప్ప దేవుడు నాయన. అవును తండ్రి నాయన, లోకంలో ఉండగా తండ్రి రక్షించి నరకానికి వెళుతున్న మా కొరకులో ప్రభువా, నీతిమంతుడవైన నీవును తండ్రి
అయా మా కొరకును మీరు ప్రభా మీ యొక్క ప్రాణమును మీ దేహము అంతా కూడా తండ్రి మా కొరకు నాయన తండ్రి శిలువలో మీ యొక్క ప్రాణము తండ్రి మా కొరకు చేశారు అర్పించారు. అవును నాయన తండ్రి వెళ్ళి తండ్రి అయ్యా పాపమైన మా కొరకు లేదు తండ్రి నశించి నరకానికి వెళుతుండగా అవును తండ్రి ఆమె అగ్నిగుండానికి మనుషున్న అగ్నిగుండంలో తండ్రి యుగ యుగము సదాకాలం మనుషున్న గుండాన్ని తప్పించడానికి ప్రభువా నీతిమంతుడమైన నీవును పరిశుద్ధుడమైన నీవును మా తరపును తండ్రి నాయన నీ పరిశుద్ధమైన రక్తములు తండ్రి అవును నాయన రెండు మేకల మధ్యలో తండ్రి నిరుల తండ్రి నాయన నేను గాయపరిచానయ్యా. ఎవరి కొరకు నాయన గాయములు పొందాలంటే తండ్రి నశించిపోతున్న మా కొరకును నాయన విడుగులానికి వెళ్ళిపోతున్న మా కొరకును తండ్రి మీరు మా కొరకు ఎంతగానో నాయన చూడని వారిగా నాయన అయిపోయిన గొప్ప దేవా స్తోత్రములు నాయన తండ్రి ఆమె అగ్నిగుండంలో నాయన యుగ యుగంలో సదాకాలం మనుషుల బృందంలో నాయన ఆ వేదనకరమైన స్థలములో ఉండలేమని తండ్రి మా కొరకును మీరు ప్రభువా నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు నాయన నేల మీద కాల్చిన దేవానికి స్తోత్రములు తండ్రి నాయన మా కొరకు మీరు మరణించారు తండ్రి సమాధి చేయబడిన 3వ దినమున తండ్రి మృత్యుంజయుడవై తండ్రి మరణాన్ని ఓడించావు. మరణాన్ని ఓడించి తిరిగి లేచిన గొప్ప దేవా నీకు ఏమని నాయన స్తుతించడము ఏమని గణపరచడము నాయన మేము అట్లుండవలసిన వారమై ఉండగా ప్రభువా మా కొరకు మీరు ఎంతగానో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు నేను కనుక మా ప్రభువులో మా రక్షకుడు యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.